కామారెడ్డి జిల్లా బెక్కనూరు మండలంలోని ఈసన్నపల్లి గ్రామానికి చెందిన మాదిగ కులస్తులను గ్రామస్తులు గ్రామ బహిష్కరణ చేశారు. దీంతో వారు కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మాదిగ సంఘాల నాయకులు మాట్లాడుతూ, గ్రామంలో ఒక వ్యక్తి మృతి చెందితే డప్పులు కొట్టలేదనే నేపంతో గ్రామస్తులు వారిని గ్రామం నుంచి బహిష్కరిస్తున్నట్లు వాట్సాప్లో పెట్టారని అన్నారు. వారికి ఎవరైనా సహాయం చేస్తే 50,000 రూపాయలు జరిమానా విధించనున్నట్లు అందులో రాసినట్లు వారు తెలిపారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామని, వెంటనే అధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు. చాలా ఆటోలు ఎక్కకపోతే కూడా ఆటోలలో కూడా ప్రయాణం ఎక్కనిత్తలేరు. డాక్టర్లు బంద్, అన్ని బంద్. ఆర్ఎంపీ డాక్టర్ కూడా బంద్. గ్రూప్ లో కూడా గ్రూప్ లో పైసలు కూడా తీసుకుంటున్నారు. ఎట్లా పెడతారో మీరు అంటే కూడా మేము సారీ చెప్పినాం. మాకు తెలియక పెట్టినామని సారీ చెప్పినాం. చెప్తే కూడా ఏమన్నారు, మీరు బతుకమ్మలు ఊరేకి రేవద్దు, బతకెళ్ళి వెళ్ళిపోవాలి, మీరు అలాగే చేసుకోవాలి అని మమ్మల్ని అట్లా కూడా బాగా బెదిరించుడు కాదు, మొత్తం మా ఇల్లు తీసి హింసించారు. మాకు ఆ రకం మమ్మల్ని తీసుకొచ్చి మాకు న్యాయం చేయమని వచ్చినాము. మా న్యాయం చెయ్యాలి మాకు. జిల్లా కామారెడ్డి. మా యొక్క విద్యార్థి ఏంటంటే, మేము ఈరోజు కామారెడ్డి ఎస్పీఆర్స్ ఎందుకు వచ్చినాం అనేది మా యొక్క కోరిక. మేము ఇక్కడ చెప్పగలం. మాకు ఊరిలో తప్పువాతను ఉండడం వలన మేము దాన్ని కొట్టము అనుకుని చెప్పేసి మా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా పిల్లల అర్థం అవడంతో మేము మానేసినాము. అంటే కొద్ది రోజులు, ఒక 3 రోజుల క్రితము ఊరిలో పైన చనిపోయాడు. తప్పు కొట్టడానికి మేము రామని చెప్పేసి చెప్తే ఊరు వారు ఏం చేశారు, మాకు ఊరు నుంచి ఎస్సీ వాడ, గిరిజన వాడను పక్కకు తొలగించినట్టుగా వాళ్ళొక యూట్యూబ్ మన వాట్సాప్లో వాళ్ళు రాతపూర్వకంగా వ్రాసి అదొక స్టేట్మెంట్ పెట్టారు.